విస్తారంగా డబ్బులు సంపాదించి 10 మందిని తన వెనకేసుకు తిరగలిగిన స్తోమత కలిగింది. ఆమె శరీరాన్ని అమ్ముకుని జీవించేది. ఓ రకంగా చెప్పాలంటే పాపి పాపి అని అందరూ కేక వేశారు. కానీ ఆ రోజు ఆయన వాక్యం వింటుండగా యేసు ఇంతగా చెబుతున్నాడే, దేవుని రాజ్యానికి ప్రవేశించడానికి నాకు తెలిసినంత వరకు నా హక్కు లేదు. వాళ్ళు గుడికి వెళతారు కనుక వాళ్ళకి మేలు జరుగుద్ది. వాళ్ళు ఉన్నారే భక్తి కలిగిన వాళ్ళు, దానం చేస్తారు, కానుకేస్తారు, పండగలు చేస్తారు. నేను వ్యభిచారంతో నా జీవితాన్ని పాపంతోనే ఈడ్చుకుంటూ వెళతాను. నేను మందిర గుమ్మలో కూడా వెళ్ళలేను. కానీ ఈయన చెప్పే మాటలు వింటుంటే నిన్ను కూడా నేను క్షమించగలను, నీవు కూడా పరలోకంలో ఉండగలవు, నీ ఎంత ఘోర పాపమైన ఒప్పుకుంటే అద్భుతం జరుగుతుంది అంటున్నాడే. నేను ఈ రోజున గుడికి కూడా వెళ్ళటానికి కానీ 10 మందిలో నిలబడటానికి సరిపోను, నన్ను పరలోకానికి తీసుకెళ్తాను అంటున్నాడే అని కుప్పలాగా కూలిపోయి కన్నీటి చేత పాదాలు తడిపి ఏడుస్తుంది. తల వెంట్రుకలతోని పాదాలు తుడుస్తుంది, మానక పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నావంటే, నాకేనండి పరలోకం, నన్ను కూడా క్షమించేవాళ్ళు ఉన్నారా? నేను చేసిన పాపం హద్దు మీరి ప్రవర్తించాను, అలా కాదు, డబ్బే అనుకున్నాను, సౌఖ్యమే అనుకున్నాను. కానీ నేను సంపాదించిన డబ్బు, చేసిన పాపం, చేసిన కార్యక్రమం నా పిల్లతరాన్ని అనుభవిస్తారుగా. నా పిల్లలకు నేను శాపం కదా తెచ్చిపెట్టేది. నేను ఈ విధంగా వ్యవహరించి నా పిల్లల మీద దేవుని దీవెన లేకుండా చేస్తున్నాగా. వాళ్ళు బ్రతుకుతారు కానీ ఎడారిలో చెట్లులాగా బ్రతుకుతారు. ఈరోజు నన్ను కూడా క్షమించే దేవుడు ఇక్కడికి వచ్చాడు. ఆయన పేతురే కదా, దేవుడు కానికిస్తే దేవుడు కూడా సంబరపడతాడు కదా అనుకున్నాడు. కానీ నీవు సహం ఒప్పుకుని సహం ఒప్పుకోకుండా ఉంటే ఆయన అన్నీ గమనించగలిగిన వాడు. అలాగా అన్నాడు. కానీ దుర్మార్గుడా సగం ఇంట్లో ఉంచావనలా. నా దేవుడు గర్జించేటప్పుడు గర్జిస్తాడు, అవకాశం ఇచ్చేటప్పుడు అవకాశం ఇస్తాడు. పేతురు గారు మాట్లాడే కానీ పడిపోయిన వాడి ప్రాణం పోయింది. శవాన్ని గుంట్లో పెట్టుకోకూడదని యవనస్తులు వేసి బట్టలు తుడి తీసుకుపోయారు. జరిగింది ఎరక్క మరలా భార్య వచ్చింది. వచ్చినప్పుడు ఆయన అడిగాడు, ఇంతకే అమ్మారా అని. వెంటనే ఇంతకే అమ్మాం. మరి వీళ్ళిద్దరూ సగం ఒప్పుకున్నట్టుగా పూర్తిగా ఒప్పుకున్నట్ట అర్థమైందిగా మీకు? మన పాపాలు సగం దాచుకుని కప్పిపోయి ఇది కూడా తప్పేనా, ఇది ఎవరికి తెలుసులే అని అనుకుంటున్నావా? మన నాటకాలు దేవుడి దగ్గర చెల్లవు. నీవెప్పుడైతే పరిపూర్ణంగా నీ పాపాలు ఒప్పుకుంటావో ఆయన అంటున్నాడు, విస్తారంగా నువ్వు నన్ను ప్రేమించావు. డబ్బిచ్చిందా, కానుకిచ్చిందా? ఏం చేయలేదుగా. నిజమైన ఒప్పుకో. నిజంగానే మన పాపాలు ఒప్పుకొని అన్ని ఒప్పుకోగలిగితే దేవుడు అంటాడు, ఈమె నిజముగా నన్ను ప్రేమించింది గనక విస్తారమైన పాపాలు నేను క్షమిస్తాను.